జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జనసేనకి సీట్లు ఎన్ని వచ్చాయో మీకు తెలుసు పోయిన ఎలక్షన్స్లో. మా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపిని ఎందుకంటున్నానంటే మేము కూడా అదే కడప జిల్లాలో పుట్టాం. కానీ ఏంటంటే మా జగనన్న పద్ధతులు మాకు నచ్చవు. అందువల్లే జనసేన పవన్ కళ్యాణ్ గారితో మేము ఎప్పుడూ ఉంటాం, ఆయన వెంటే నడుస్తూ ఉంటాం, ఆయన ఆశయాల మేరకే మేము పనిచేస్తూ ఉంటాం. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంతో కాన్ఫిడెంట్గా ఈసారి వచ్చేది మేమే, మళ్ళా రామరాజ్యం తెచ్చేది మేమే అని చెప్పేసి విర్రవీగిపోతూ మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటే, మరి 21 సీట్లకి 21 సీట్లు వచ్చిన జనసేన ఏమనుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి? ఏం చేశారు? 151 సీట్లు వచ్చి పోయినసారి ఏం చేశారు? 5 సంవత్సరాలు మీరు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ఏం చేశారు? అందరి మొహాన ఇంత ఎంగిలిముతుకులేస్తూ గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెడుతూ, ఆ తాకట్టు పెట్టిన దాంట్లో వచ్చిన దాంట్లో ఇంత ఎంగిలిముతుకులు ఇసిరేసి మిగతాదంతా పంచుకున్నారు మీరు. ఇదే 5 సంవత్సరాలు మీరు చేసింది. ఇవి కాకుండా ఆడవాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, గుర్తుందా లేదా మళ్ళీ గుర్తు చేయాలన్నా? మద్యపాన నిషేధం అని చెప్పి. సిగ్గు ఉండాలి. ఇంకా 11 సీట్లు వచ్చి కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా మేమే వస్తాం, మళ్ళా మా రాజ్యమే వస్తుంది అని చెప్పేసి అనుకోవడం. మద్యపాన నిషేధం అని చెప్పి ఏం చేశారు తెలియదా మీకు? బ్లాక్లో అమ్మారు. లిక్కర్ మాఫియా అంటారు దాన్ని అది కూడా మేమే చెప్పాలి. మద్యం ఏరులై బారింది. అడ్డమైన బ్రాండ్లు క్రియేట్ చేసి జనాల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. ఆడవాళ్ళు మర్చిపోతారా? వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి. పాదయాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర అని చెప్పేసి ఈసారి వెళ్ళండి. చీపులు తిరిగేసి ఉన్నారు. చీపులతోనే కొడతారు ఈసారి. అది అర్థం కావడంలే. అన్నీ మర్చిపోతారులే, జనాలు ఎర్రోళ్ళే అనుకుంటున్నారు. జనాలు బాగా తెలివి మీరిపోయారు. జనాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే. జస్ట్ సోషల్ మీడియాలో నువ్వు ఏదైనా ఇస్తే, అనౌన్స్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అరచేతిలోకి వెళ్తుంది. సోషల్ మీడియా అంతగా డెవలప్ అయిపోయింది. మీరు పాదయాత్ర చేసినంత మాత్రాన, వెళ్ళిపోయి ముద్దులు పెట్టి కౌలించున్నంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? ఈసారి తోలు తీసేస్తారు జనాలు. 11 సీట్లు వచ్చిన మీకే అంత బలుపు ఉంటే 21 సీట్లు వచ్చిన జనసేనకి ఎంత బలుపు ఉండాలి? ఏం చేస్తున్నారు? పల్లెటూళ్ళకు మీరు ఏం చేశారు? ఆ వృద్ధుల పింఛన్ అని చెప్పేసి ఆ జనాలకి బటన్లకే అలవాటు చేసి జనాలను సోమరిపోతులను చేశారు. సోమరిపోతులే చేశారు. ఇంట్లో కూర్చొని తింటే చాలు మేము అన్నట్లు అనమాట. కొందరికి అంటే స్టార్టింగ్లో ఇది ఎవరికి అర్థం కాలే. అబ్బా, ఇంట్లో కూర్చోబెట్టి సాగుతున్నాడు మమ్మల్ని అనుకున్నారు. కానీ ఆ మొత్తం అప్పు అంతా మాన్యత మీదకే వస్తుందని చెప్పేసి వాళ్ళకి అర్థం కాలే. చివరిలో అర్థమైంది. చివరిలో ఎలా అర్థమైంది? పాస్బుక్లు కూడా బ్రాండ్లు వేసుకొని జగనన్న బొమ్మ వేసి పాస్బుక్లు కూడా రెడీ అయిపోతూ ఉంటే జనాలకు ఒక మెసేజ్ వెళ్ళింది. ఈసారి పొర్రపాటున జగన్ వస్తే మొత్తం పేదవాళ్ళ భూములన్నీ లాక్కొని, పాస్బుక్లు అన్నీ లాక్కొనేసి ఆ ప్యాలెస్లో పడేసి మొత్తం తాకట్టు పెడతాడు. ఆ తాకట్టు పెట్టింది తీసుకొచ్చి బటన్లు నొక్కే వ్యాపారంలో ఇంత ఎంగిలి మెతుకులు ఇసిరేస్తాడు. వద్దురా బాబు ఈయన అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసింది. అది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడంలే. ఎందుకు ఓడిపోయామనేది ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా? మీ మొహాలకు ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా ఎందుకు ఓడిపోయామనేది? అది కూడా తెలియకుండా ఇప్పుడు కూడా మేమే వస్తాం, రప్ప ఇడిచేస్తాం, పొడి చేస్తాం అంటే సినిమాలు అనుకున్నారా? ఇడిచేస్తాం, పొడి చేస్తాం అంటే వైలెన్స్ని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మీరు ఇడిచేస్తాం, పొడి చేస్తాం అంటే ఎవరిని? జనాలను ఇడిచేస్తాం, పొడి చేస్తాం అంటారా? పాస్బుక్ ఇవ్వకపోతే పొడి చేస్తామా? ఇడిచేస్తారా? కల్తీ మద్యం తాగకపోతే చంపేస్తారా? మీ పాలన చూశారు, జనాలంతా చూశారు. ఇక మీ ఆటలు సాగవు. మీరు చెప్తున్నా కదా, మిడిమిడి కొట్టుకుంటున్నారు. ఎగిసిపడి కొట్టుకుంటున్నారు. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడతా ఉంటుంది. అన్నీ ఉన్న ఆకు ఆగి అణిగిమణిగి చాలా జాగ్రత్తగా ప్లాన్లు వేస్తూ రాజకీయం చేస్తూ
జనాల కోసం, జనాల గుండెల్లో ఉంటుంది జనసేనలాగా. మీరు అనుకుంటున్నారు పల్లెటూళ్ళన్నీ మావే, ఓన్లీ పల్లెటూళ్ళలో అయితే తెలుగుదేశం ఉంటుంది, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉంటుందని మీ మీ అంచనాలు. మధ్యలో జనసేన వచ్చేసింది, జనసేన జెండాలు ఎగురుతున్నాయి. ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ వెళ్ళారులే, 5 సంవత్సరాలు పరదాల మాటనే జరిగిపోయింది. అక్కడ పల్లెటూళ్ళలో ఏం జరుగుతుంది అని ఏం తెలుస్తుంది మీకు? అయితే హెలికాప్టర్లు తిరుగుతారు, లేకపోతే పరదాల మాటను తిరుగుతారు. జనాల బాధలు, జనాల కోరికలు, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ మీకు ఏం తెలుస్తున్నాయి? మధ్యలో జనసేన జెండా వచ్చేసింది తెలుసా? వైఎస్ఆర్సీపీ జెండా ఉండదు, ఇంకా మూసుకోవాల్సిందే. మీరు ఇంకో ఒక సీటుకైనా వస్తుందనే కొందరు ఆలోచనలో ఉన్నారు. ఒక్క సీటు కూడా రాదు. 11 సీట్ల నుంచి ఒక సీటు కనుకుంటున్నారు, 11 సీట్ల నుంచి 0. వైఎస్ఆర్సీపీ జెండా ఎత్తేయాల్సిందే. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా 2029లో మీరు చూస్తారు, జనసేన చూపిస్తుంది. సో 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకే అంత బలుపుగా మాటలు వస్తే 21కి 21 సీట్లు వచ్చిన జనసేన ఏమనుకోవాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చూద్దాం. 2029 వార్లో ఈసారి కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు, కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ కాదు, జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందువల్లే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలని చెప్పి మీ కుళ్ళు కుతంత్రాలతో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టరేగిపోతూ ఉన్నారు. మీ ఆటలు సాగవు, జనాలు సాగనివ్వరు. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జనాలే తిప్పికొడతారు మిమ్మల్ని. చూస్తుండండి. 2029 రిజల్ట్ చాలా దారుణమైన డిజాస్టర్ వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతోంది. రాసి పెట్టుకోండి. 2029 నాకు తెలిసి వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే రోజు అది. సో 2029 వరకు వెయిట్ చేసి అప్పుడు మాట్లాడాలి. రప్ప రప్ప ఇడుస్తాం పొడుస్తాం అని చెప్పేసి. సో ఆ మాటలు మాట్లాడడం వల్ల ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ ఇప్పటికైనా ఆ మాటలు తగ్గించుకొని 11 సీట్లు వచ్చాయి అనే ఆలోచనతో ఉండండి. 151 సీట్లలోనే ఉండే ఆలోచన పెట్టుకోవద్దండి. మీవి ఇప్పుడు 151 సీట్లు కాదు, కేవలం 11 సీట్లే. ఆకాశం నుంచి కింద పడ్డారు, మీరు నేల మీద పడ్డారనుకుంటున్నారు, పాతాళ లోకంలో పడ్డారు. ఆ పాతాళ లోకం నుంచి నేల మీదకి రావడానికి మీకు కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఆ టైం పట్టినా కూడా మీరు మళ్ళీ బయటకు వస్తారో లేదో డౌటే. ఎందుకంటే 2029 ఈసారి పాతేస్తారు వైఎస్ఆర్సీపీని, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.